తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ప్రకృతి ఒక్కోసారి తల్లిగా ప్రేమగా కాపాడుతుంది, మరోసారి కన్నెర్ర చేసి తన శక్తిని చూపిస్తుంది. ఆకస్మికంగా సముద్రాలు ఉప్పొంగిన, నదులు ఉగ్రరూపం దాల్చిన ఆమె కోపం ముందు మనుషుల జీవితాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. రీసెంట్గా ఉత్తరాఖండ్లో ప్రకృతి అలాంటి కోపాన్ని చూపించింది. ఒక్క రాత్రిలో జీవితాలను చిదిమేసింది, ఆశలను ఆవిరి చేసింది, మొత్తం కూడా చిన్నాభిన్నం చేసేసింది. ఈ వరదలు ప్రకృతి శక్తిని మరోసారి గుర్తు చేశాయి. ఈ వీడియోలో అసలు ఈ వరద ప్రమాదం ఎలా జరిగింది, ఎంత నష్టం వాటిల్లింది, దీని వెనుక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఉత్తరాఖండ్లో సంభవించినటువంటి విపత్తుకు సంబంధించిన ఫోటోస్ అండ్ వీడియోస్ లాస్ట్ 2 days నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇది చాలా భయంకరంగా ఉంది. అకస్మాత్తుగా వచ్చినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్తో ఒక విలేజ్ మొత్తం నీటిలో మునిగిపోయింది. భవనాలు, ఇతర నిర్మాణాలు అన్నీ కూడా కొట్టుకుపోయాయి. నిజానికి చాలామంది ఆర్మీ సిబ్బంది ఆ సమయంలో గల్లంతైనట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆర్మీ క్యాంప్ కూడా ఈ డిజాస్టర్లో కొట్టుకుపోయింది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ 2 days నుంచి ఈ డిజాస్టర్ క్లౌడ్ బర్స్ట్ వల్ల జరిగిందని చెబుతున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది గ్లేషియర్ కొలాప్స్ వల్ల జరిగి ఉండవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. దీన్ని మనం గ్లాఫ్ అంటే గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అంటాం. ఈ విషయం గురించి కూడా మీకు పూర్తిగా చెప్తాను, సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇంతకీ ఉత్తరాఖండ్లో అసలు ఈ విపత్తు ఎలా జరిగింది, ఇందులో క్లైమేట్ చేంజ్ పాత్ర ఏంటి, ఇప్పుడేంటో ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఉత్తరాఖండ్లో ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఒక్కసారి ఉత్తరాఖండ్ మ్యాప్ చూస్తే అక్కడ ఒక పెద్ద డిస్ట్రిక్ట్ ఉంది, దాని పేరు ఉత్తరకాశీ. ఇది ఉత్తరాఖండ్లో నార్త్ వెస్ట్లో ఉంటుంది. దీని బార్డర్ అటు చైనాతో అలాగే ఇటు హిమాచల్ ప్రదేశ్తో కలిసి ఉంటుంది. ఈ ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్లో ఒక చిన్న విలేజ్ ఉంది, దాని పేరే దరాలి. ఈ విలేజ్ ఎక్కడుంది అంటే డెహ్రాడూన్కి దక్షిణంగా, బద్రీనాథ్ అండ్ కేదార్నాథ్లకి కొంచెం పైన, గంగోత్రి సమీపంలో ఉంటుంది. ఈ దరాలి ఒక చిన్న టూరిస్ట్ విలేజ్. గంగోత్రికి వెళ్లే పర్యాటకులు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటారనమాట. గంగోత్రి అనేది చార్ధమ్ యాత్రలో ఒకటి కాబట్టి ఈ విలేజ్ ఎప్పుడు కూడా బిజీగానే ఉంటుంది, ముఖ్యంగా ఈ సీజన్లో, ఎందుకంటే ఇది టూరిస్ట్ సీజన్ కూడా. ఇక ఈ డిజాస్టర్ గురించి చెప్పాలి అంటే August 5th మార్నింగ్ 5:30 ఆ సమయంలో ఒక భారీ ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, బిల్డింగ్స్, హౌసెస్, షాప్స్, రోడ్స్, చెట్లు అన్నీ కూడా కొట్టుకుపోయాయి. నీరు, బురద, శిథిలాలు కలిసి పర్వతం నుండి దిగువకు వచ్చాయి. ఈ ఫ్లడ్లో సుమారు 15 meters శిథిలాలు చేరాయి. కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ కాగితంలా కొట్టుకుపోయాయి. ఎఫెక్ట్ గురించి చెప్పాలి అంటే ప్రభుత్వం ప్రకారం ఇప్పటి వరకు 4 మరణించినట్లుగా ధృవీకరించారు. కానీ విజువల్స్ని బట్టి చూస్తే ఈ నెంబర్ ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. 100 మందికి పైగా గల్లంతైనట్లుగా తెలుస్తుంది. వీరిలో చాలా మంది టూరిస్టులు, హోటల్ సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు చాలా మంది నిద్రపోతున్నారని సర్వైవ్ అయిన వాళ్ళు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్లో 130 మందిని సురక్షితంగా తరలించారు. 20 మందిని శిథిలాల నుంచి బయటికి తీశారు. ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు, రోపులు, ఇతర పరికరాలు ఉపయోగిస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టం గురించి చెప్పాలి అంటే దాదాపు 40 నుంచి 50 హోటళ్లు, లాడ్జ్లు, 50 ఇళ్లు కూడా ఈ ఫ్లడ్లో నాశనమైపోయాయి. ముఖ్యంగా ఆర్మీ క్యాంప్ పూర్తిగా కొట్టుకుపోయింది. మార్కెట్ ప్రాంతాలు, రోడ్లు, బ్రిడ్జెస్, హెలిప్యాడ్లు కూడా నాశనమైపోయాయి. దరాలి గ్రామం నది ఒడ్డున ఉండటం వల్ల ఈ ఫ్లాష్ ఫ్లడ్ భారీ విధ్వంసాన్ని సృష్టించింది. రెస్క్యూ అండ్ రిలీఫ్ ఎఫర్ట్స్ గురించి చెప్పాలి అనంటే ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అండ్ లోకల్ పోలీస్ ఇంకా హోంగార్డ్ అందరూ కలిసి పనిచేస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, థర్మల్ ఇమేజెస్, రిలీఫ్ మెటీరియల్స్ లైక్ బెడ్షీట్స్, మెడిసిన్స్, టెంపరవరీ షెల్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ వర్షం, కొండ చర్యలు, పొగమంచు వల్ల రెస్క్యూ ఆపరేషన్స్కి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. కమ్యూనికేషన్లో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు అసలు ఈ విపత్తు ఎలా జరిగింది అనేది చూద్దాం. మొదట క్లౌడ్ బర్స్ట్ అనుకున్నారు. క్లౌడ్ బర్స్ట్ అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో అకస్మాత్తుగా భారీ వర్షం కురవటం. అంటే క్లౌడ్స్ అన్నీ కూడా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కానీ ఏదైనా కొండ అడ్డుగా వస్తే క్లౌడ్ అనేది ముందుకు వెళ్ళలేదన్నమాట. ఆ సమయంలో అక్కడ అది బరస్ట్ అవుతుంది. అప్పుడు ఆ క్లౌడ్లో ఉన్నటువంటి వాటర్ ఒక్కసారిగా కిందికి పడిపోతాయి అన్నమాట. సో అలా ఒక్కసారిగా భారీ వరద లాంటిది వచ్చి చేరుతుంది. కానీ ఐఎంటీ రాడార్ ద్వారా దరాలిలో అసలు క్లౌడ్ బర్స్ట్ లాంటి భారీ వర్షం రిజిస్టరే కాలేదు.
అందుకే ఇప్పుడు గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అంటే గ్లాఫ్ అనేది ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ గ్లాఫ్ని మరింత సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అనేది గ్లేషియర్స్ లేదా మంచు కరిగినప్పుడు ఫామ్ అయ్యే లేక్స్ అన్నమాట. ఈ గ్లేషియర్ లేక్స్ ఒక్కసారిగా ఉప్పొంగి పెద్ద మొత్తంలో నీరు దిగువ ప్రాంతాలకి వేగంగా ప్రవహించటం వల్ల ఆకస్మిక వరద వస్తుంది. ఇలా వచ్చే వరదని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. ఇక దీనంతా కలిపి గ్లాఫ్ అంటారనమాట. ఈ సరస్సులు సాధారణంగా హిమాలయాలు వంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఇక్కడ మంచు లేదంటే రాతి గోడలు నీటిని అడ్డుకుంటూ ఉంటాయి. ఈ గోడలు ఒక్కసారిగా బద్దలైనా నీరు ఓవర్ఫ్లో అయితే లేదంటే ఏదైనా వర్షం నీరు ఎక్కువగా చేరటం వల్ల ఓవర్ఫ్లో అయినప్పుడు లక్షల మీటర్ల నీరు కొన్ని గంటల్లోనే దిగువకు దూసుకొస్తుంది. ఇది చాలా డిస్ట్రక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ నీరు విలేజెస్ని, రోడ్స్ని, బ్రిడ్జెస్ని అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కొట్టుకుపోయేలా అంత స్పీడ్గా వస్తుందన్నమాట. ఇక ఈ గ్లాఫ్ కరగటానికి క్లైమేటిక్ చేంజెస్ని కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్లేషియర్ లేక్స్ చాలా వేగంగా కరిగిపోతున్నాయి. అలాగే హిమాలయాల్లో దీర్ఘకాలికంగా గడ్డకట్టినటువంటి మట్టి, దీన్నే పర్మాఫ్రాస్ట్ అంటారు. అలాంటి మట్టి అక్కడ ఉంటుందన్నమాట. ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఈ మట్టి కరిగిపోతుంది. దీనివల్ల సరస్సుల్లో అడ్డుకునే న్యాచురల్ వాల్స్ కూడా కుప్పకూలిపోతాయి. ఇది గ్లాఫ్కి దారితీస్తుంది. హిమాలయాల్లో నిర్మాణాలు, రోడ్లు లేదంటే హైడ్రో పవర్ ప్రాజెక్టులు లేక్స్ని వీక్ చేస్తాయి. ఇది కొన్ని సందర్భాల్లో గ్లాఫ్కి దారితీస్తుంది. ఇలా మనిషి చేస్తున్న తప్పులు ఇలాంటి కలామిటీస్కి కారణమవుతున్నాయి. దీన్నే మనం ప్రకృతి కన్నెర్ర అంటున్నాం. ప్రకృతికి ఊరికే ఎందుకు కోపం వస్తుంది? మనిషి చేసిన తప్పులకు చెల్లించుకునే మూల్యమే ఇలాంటి వరదలు. ఇంకా ఒక బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? 14 రాజ్పుతానా రైఫిల్స్ బి గ్రేడ్కి చెందిన హార్షిల్ సమీపంలోని ఒక ఆర్మీ క్యాంప్ పూర్తిగా ఈ వరదల్లో కొట్టుకుపోయింది. 10 మందికి పైగా సైనికులు గల్లంతవ్వగా 2 మాత్రమే రక్షించారు. ఇంకా 8 నుంచి 9 మంది ఆచూకీ తెలియలేదు. జియో పొలిటికల్ అండ్ సోషల్ సిగ్నిఫికెన్స్ గురించి చెప్పాలి అనంటే చార్ధామ్ యాత్ర చేసే మార్గం పూర్తిగా ఎఫెక్ట్ అయిపోయింది. గంగోత్రి నుండి దరాలి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేలాది మంది టూరిస్టులు అక్కడ చిక్కుకున్నారు. యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. టూరిజం, ఆర్థిక నష్టం కూడా భారీగానే ఉంది. ఎందుకంటే ఇది పీక్ సీజన్ కాబట్టి. ఇదిలా ఉంటే ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది అని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. నది ఒడ్డున కొండ ప్రాంతాల్లో ఉన్న వారిని ఖాళీ చేయమని ఆదేశించారు. ఇంకా ఈ విపత్తు తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కూడా ల్యాండ్ స్లైడ్స్, ఫ్లాష్ ఫ్లడ్లు సంభవించాయి. షిమ్లా హైవే కూడా ల్యాండ్ స్లైడ్ కారణంగా పూర్తిగా మూసివేయబడింది. కాబట్టి ఎవరైనా ఈ చార్ధామ్ యాత్ర లేదంటే ఈ ప్రాంతానికి ఏదైనా టూర్ ప్లాన్ చేసినట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఇంకెవరైనా మీ వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళని తిరిగి వచ్చేయమని చెప్పండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అక్కడ అస్సలు బాలేవు.